జేడబ్ల్ఈ ఆస్పిరెంట్స్‌కి గుడ్ న్యూస్ అండి. ఈ అకాడమిక్ ఇయర్ నుండి మనకి ఐఐటీస్‌లో సీట్స్ అనేది పెరగబోతున్నాయి. సో, ఓవరాల్‌గా 6000 సీట్స్ అనేది పెరగనున్నాయి. సో, ఇయర్ వైస్‌గా ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి కంప్లీట్‌గా వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జోసా కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇక్కడ మనకి ఈ అకాడమిక్ ఇయర్‌లో మనకి 1364 సీట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. దాంతోపాటు 6 ఇన్స్టిట్యూషన్స్ కూడా యాడ్ కాబోతున్నాయి. సో 26-27 అకాడమిక్ ఇయర్లో 1737, నెక్స్ట్ 1767, అలాగే 1707 సీట్స్, ఓవరాల్గా 6000 అబోవ్ సీట్స్ అనేది మనకి నెక్స్ట్ 4 ఇయర్స్లో మనకి యాడ్ కాబోతున్నాయి. సో ఎవరైతే అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి, సో వాళ్ళందరికీ ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఫండింగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 130 ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ని కూడా స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకి 17,740 ఐఐటీ సీట్స్ ఉంటే ఈ ఇయర్ యాడ్ అవుతున్న సీట్స్తో కలిపి మనకి 19,000కి రీచ్ కావడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుండి మనకి ఓవరాల్గా 127 ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ అనేవి ఫిలప్ చేయబోతున్నారు. సో లాస్ట్ ఇయర్ మనకి 121 ఉండే, కొత్తగా మనకి 6 ఇన్స్టిట్యూషన్స్ యాడ్ అవుతున్నాయి. సో టోటల్గా 127 ఇన్స్టిట్యూట్లో 23 ఐఐటీస్, 31 ఎన్ఐటీస్, 26 ట్రిపుల్ ఐటీస్, అలాగే 46 జిఎఫ్టీస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటిలో మనకి సీట్స్ ఫిలప్ చేయబోతున్నారు. సో జూన్ 2 రోజున మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు జోసా కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఈ మరొక 10 డేస్లో జోసా కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫాలో కండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కౌన్సిలింగ్కి సంబంధించి కానీ మెంటర్షిప్కి సంబంధించి కానీ కాంటాక్ట్ అవ్వండి. 8500044057కి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.